Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. నాంపల్లి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నిలిచి ఉన్నటువంటి రైల్లో ఉన్నట్టుండి కూడా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ ఏసీ బోగిలో ఈ మంటలు చెలరేగాయి. B1, B2 ఏసీ బోగిలో అకస్మాత్తుగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి మంటలు. ఇక అద్దాలు పగలగొట్టుకుని ప్రయాణికులు బయటపడ్డారు. దీంతో ఇక అద్దాలను పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కాపాడారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాల మీద అయితే అధికారులు విచారణ చేపడుతున్నారు. కానీ ఇక్కడ పెనుముప్పు తప్పినట్లుగానే చూడాలి. ఎందుకంటే ఏసీ బోగిల్లో మొత్తం కూడా క్లోజ్డ్ గా ఉంటుంది. ఆ అద్దాలు కూడా పగలగొట్టడం కూడా ఒక కష్టతరమైన పరిస్థితి. ఆ సమయంలో కూడా అక్కడ ఏమి కూడా దొరకవు. మనం బస్సుల్లో చూస్తూనే ఉంటాము. ఈ విధంగా కూడా ఏసీ బస్సులో మంటలు చెలరేగితే ఎంత పెను ప్రమాదానికి కారణమవుతాయి. కానీ ఇదొకటి నిలిచి ఉన్నటువంటి రైలు. ఒకవేళ కనుక అదే అగ్ని ప్రమాదం ఆ రైలు కదిలిన తర్వాత జరిగితే ఎంతటి పెను ప్రమాదంగా మారి ఉండేదో. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తొందరగా అక్కడ బయట ఉన్నటువంటి పరికరాలతో అద్దాలను పగలగొట్టి మొత్తం కూడా లోపల ఉన్నటువంటి వారిని బయటికి లాగారు. ఇక ఆ తర్వాత మంటలు ఉవ్వెత్తులు కూడా ఎగసిపడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ముందులో ఒకసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ను మనం చూద్దాం. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ మంటల గురించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఎందుకు ఈ మంటలు వ్యాపించడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏమైనా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యాయా? నాంపల్లి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. ఏవైతే 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న హైదరాబాద్ జైపూర్ ఎక్స్ప్రెస్ ఏసీ బోగిలో మంటలు రేగాయి. B1, B2 బోగిలో అకస్మాత్తుగా చెలరేగాయి మంటలు. ఈ మంటలు చెగరేయడంతో స్థానిక ప్లాట్ఫామ్ పై ఉన్న తోటి ప్రయాణికులు నేరుగా ఏదైతే రైలు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కాపాడారు. అయితే అక్కడ ఎవరికి ప్రాణాపాయం అయితే కలగలేదు. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారంటూ మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, మరేమైనా కారణం అనే అంశాలపైన అధికారులు ఆరాధిస్తున్నారు. ఎప్పుడైతే మంటలు చెలరేగానే నేరుగా దాదాపు 3 ఫైర్ ఇంజన్లు చుట్టూ ఉన్న తోటి ప్రయాణికులు ఏదైతే ఆ భోగి మంటలను ఆర్పేశారు. రైలు అద్దాలు పగలగొట్టి నేరుగా ప్రయాణికులను కాపాడారు. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి పెనుముప్పు నుంచి బయటపడ్డారు. ఒకవేళ కనుక ఇదే ప్రమాదం కనుక కదులుతున్నటువంటి రైల్లో కనుక జరిగితే అది పెను ప్రమాదంగా మారి ఉండేది. ఖచ్చితంగా ఈ రైలు ఏదైతే ప్లాట్ఫామ్ 4వ ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగడంతో నేరుగా ప్లాట్ఫామ్ పైన ఉన్న ప్రయాణికులు రైల్లో ఉన్న ప్రయాణికులను అద్దాలు పగలగొట్టి వారిని అద్దాల ద్వారా బయటికి తీశారు. B1, B2 బోగిలో ఉన్న ప్రయాణికులకు ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. పెనుముప్పు తప్పింది. ఇదే ట్రైన్ ఏదైతే జైపూర్కి వెళ్ళే ఇదే ట్రైన్ ఒకవేళ రన్నింగ్ లో మంటలు చెలరేగుంటే దాదాపు ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు అనేది ఊహకందని విషయం. అయితే ఇది సాంకేతికంగా జరిగిందా లేక కావాలని జరిగిందా అనే అంశం పైన కూడా ఇటు రైల్వే పోలీసులు అటు రైల్వే అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ B1, B2 బోగిలో ఉన్న ప్రయాణికులకు ఎవరికి ప్రమాదం గాని గాయాలు గాని తగిలినట్టు సమాచారం ఏం లేదు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నిలిచిన హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న ఏసీ బోగి B1, B2లో మంటలు రేగాయి. ఆ మంటలను చివరికి ఎట్టకేలకు 3 ఫైర్ ఇంజన్లతో వచ్చి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేయడం జరిగింది. ప్రయాణికులను కూడా సురక్షితంగా బయటకు తీశారు. పెను ముప్పు తప్పిందని చెప్పొచ్చు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇటు పోలీసులు అటు రైల్వే అధికారులు రైల్వే పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. పెను ముప్పు తప్పడంతోనే క్షేమంగా ప్రయాణికులు బయటపడ్డారు. ఒకవేళ రన్నింగ్ లో గానీ ఈ ప్రమాదం జరిగి ఉంటే అసలు ఊహకు అందని విషయం. ఎంతమందికి ప్రమాదం జరిగేది, ఎంతమంది మరణించేవారు అనేది కూడా లెక్క కట్టలేని పరిస్థితి ఏర్పడేది. అయితే స్థానికంగా అక్కడే ఉన్న ప్లాట్ఫామ్ పై ఉన్న తోటి ప్రయాణికులు కూడా వెంటనే స్పందించి రైలు నిలిచి ఉన్న రైలు అద్దాలు పగలగొట్టారు. ప్రయాణికులను అద్దాల దగ్గర నుంచి ఆ ప్రయాణికులను బయటికి తీశారు.
ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం తప్పలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే సురక్షితంగా బయటపడడంతోనే ఇటు రైల్వే అధికారులు అటు ప్రయాణికులు కూడా గాలి పీల్చుకోవడం జరిగింది. ఇక్కడ ఎందుకు ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే అంశాలపైన ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న ఈ ట్రైన్ లోనే ఈ ప్రమాదం చోటు చేసింది. B1, B2 బోగిల్లో ఏసీ బోగిలోనే మంటలు చెలరేగడంతో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరొక కారణం ఉందా అనే అంశాలపైన కూడా అధికారులు క్షుణ్ణంగా ఆరాధిస్తున్నారు. వేరు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇంకా నాంపల్లిలో ఆగి ఉన్నటువంటి రైల్లో ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఎందుకు జరిగింది అనే దాని మీద అయితే కారణాలు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడైతే ఈ రైలును అయితే ఆపివేయడం జరిగింది. ఇక ప్రయాణికులందరూ కూడా మరో రైలు ద్వారా కూడా గమ్యస్థానాలకు చేర్చేందుకు అయితే ఇప్పుడు రైల్వే శాఖ అయితే కొత్త ఏర్పాట్లు చేస్తూ ఉంది. కానీ ఒకవేళ కనుక ఇదే ప్రమాదం కనుక మూవ్ అవుతున్నటువంటి కదులుతున్నటువంటి రైల్లో జరిగితే కనుక పెను ప్రమాదంగా జరిగేది. ఇక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే అలర్ట్ అవటం గమనించినటువంటి వారు ఆ ఏసీ బోగిల యొక్క అద్దాలను పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి వారిని బయటికి లాగటంతో కూడా పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.